హలో వ్యూవర్స్, రూమ్ హంట్ అయితే జరుగుతుందన్నమాట. ప్రైసెస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. కాకపోతే చెక్అవుట్ టైం మాత్రం 8 AM ఉంది. ఏ హోటల్లో చూసుకున్న చెక్అవుట్ టైం అయితే 8 AM ఉందన్నమాట. మేము టెంపుల్కి 2-3 కిలోమీటర్స్ దూరంలో అయితే తీసుకున్నాము. ఇందులో మాకు ఒక ఫ్రిజ్, కూలర్, హీటర్ అండ్ దెన్ 3 బెడ్స్ ఉన్నాయి. ఇదైతే మాకు 2000 అయింది. ఇందులో ఫుడ్ మాత్రం ఇంక్లూడ్ అయ్యి ఉండదన్నమాట. మినిమం క్లెన్లీనెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీచ్కి దగ్గరలో ఉండడం వల్ల ఎక్కడ చూసినా ఇసుకనే కనిపిస్తుంది. ఇదంతా అయ్యేసరికి మనకైతే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. మేమైతే హోటల్కి పరిగెట్టుకుని వచ్చేసాం. సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మన రూమ్ నుంచి బీచ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఒక 500 to 800 మీటర్స్లో ఉంది. మా ప్లాన్ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత టెంపుల్కి అనమాట. టెంపుల్ అయితే నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. సో మేము ఫస్ట్ బీచ్కి వచ్చి బీచ్ నుంచి టెంపుల్కి వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాం. ఫైనలీ ఇన్ బీచ్ బెస్ట్ టైం టు విజిట్ ఇస్ 3 to 4 అనమాట. బికాజ్ మనం ఒక 2 hours అనే ఎంజాయ్ చేస్తాము. సో సన్ సెట్ కూడా చూడొచ్చు 3 to 4 టైంలో వెళ్తే. ఫైనల్గా ఆఫ్టర్ 3 hours బీచ్ నుంచి బయటకైతే వచ్చాము. నెక్స్ట్ వ్లాగ్లో పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్లాగ్స్. Bye bye.